హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైనీర్ క్లినిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని గ్రాఫ్ట్ నెంబర్ ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు, లేకపోతే లార్జ్ బాల్డ్ ఏరియా పెద్ద బాల్డ్నెస్ ఉన్నప్పుడు ఒకరోజు చేసి మనం 3,500 గ్రాఫ్ట్స్ పెట్టకుండా 2-3 రోజులు చేసి మనం ఎక్కువ గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేయొచ్చా అనేది చాలా మందికి ఉన్న డౌట్. ఎందుకు ఒకే రోజు మనం ఎక్కువ గ్రాఫ్ట్స్ పెట్టలేము, 2 ప్రొసీజర్స్ చేయాల్సి వస్తే ఎందుకు వెయిట్ చేయాలి అని చాలా మంది అడుగుతున్నారు. సో అలాంటి కేసు గురించి మనం ఈరోజు మాట్లాడదామన్న ఉద్దేశంలో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చివరి దాకా చూడండి. లార్జ్ బాల్డ్ ఏరియా ఉన్నప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ కావాల్సినప్పుడు మనకున్న ఆప్షన్స్ ఏంటి, ఏ విధంగా మనం చేయగలం అనేది ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. మామూలుగా అయితే క్లాస్ 5 బాల్డ్నెస్ కానీ అంత పైన ఉన్న బాల్డ్నెస్ ఎవరికైనా కూడా మన గ్రాఫ్ట్ నెంబర్స్ ఎక్కువ కావాలి. 6,000 గ్రాఫ్ట్స్ పైన అయితేనే మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి మామూలుగా రొటీన్గా సజెస్ట్ చేసే ప్రొసీజర్ ఏంటంటే, ఒక సెషన్లో మనం 3,500 గ్రాఫ్ట్స్ పెడతాము. ఆ తర్వాత 6 months తర్వాత కావాలంటే సెకండ్ సెషన్ చేయొచ్చు అన్నట్టు. సో మామూలుగా అయితే 6 months మినిమం గ్యాప్ మనం ఎందుకు ఇస్తామంటే, ఆ స్కాల్ప్లో మనం బ్యాక్ సైడ్ హెయిర్కి ఇస్తాం కదా, అక్కడ మనకు డ్యామేజ్ అవ్వకూడదు కాబట్టి గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు ఎవరికైనా టైం కన్స్ట్రెంట్ ఉండి మళ్ళీ నేను రాలేను, ఒకేసారి నాకు ఆల్మోస్ట్ 6,000 గ్రాఫ్ట్స్ కావాలి, లేకపోతే మళ్ళీ ట్రావెల్ చేయడానికి కష్టంగా ఉంది అన్నప్పుడు వాళ్ళకి మనం ఏం చేయొచ్చు అంటే, ఈ ప్రొసీజర్ని ఇన్స్టెడ్ ఆఫ్ ఒక్కరోజు కాకుండా మనం 2 days ప్రొసీజర్ పెట్టుకుంటే, అంటే ఒకరోజు స్కాల్ప్లో మనం సపోజ్ ఇప్పుడు మనకి మామూలుగా తీస్తే 3,500 అయితే లిమిట్ ఉంటుంది. ఎందుకు ఈ లిమిట్ అంటే, మనం హార్వెస్ట్ చేయడానికి 3,500 గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేయడానికి మరి ఇంప్లాంట్ చేయడానికి మనకు అప్రాక్సిమేట్గా more than 7 to 8 hours అయిపోతుంది. కాబట్టి దానికి పైన మనం ఎక్కువ గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేసినా కూడా మనం ఇంప్లాంట్ చేస్తే గ్రోత్ సరిగా రాదు. మనం ఏదైనా హార్వెస్టేషన్ కానీ ఇంప్లాంటేషన్ కానీ 6.5 to 7 hours మధ్యలోనే అయిపోవాలి. ఎందుకంటే గ్రాఫ్ట్స్ మన బాడీ నుంచి బయటకు తీసిన తర్వాత బయట పెడితే 6.5 hours తర్వాత దాని లైఫ్ మనకు తగ్గిపోతుంది, గ్రోత్ సరిగా రాదు. అందువల్ల 3,000 to 3,500 గ్రాఫ్ట్స్ మనం పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు సెకండ్ సెషన్ చేయాలంటే వీళ్ళకి మనం ఆల్మోస్ట్ 6 months గ్యాప్ తర్వాత రమ్మని చెప్తాం. అట్లా కాకుండా ఒకేసారి అంటే ఒకే సెషన్లో ఫస్ట్ డే సెకండ్ డే వచ్చేసి మనం ఎక్కువ గ్రాఫ్ట్లు చేయొచ్చు అంటే చేయొచ్చు. అటువంటి కేసు నేను ఇక్కడ మీకు చూపించబోతున్నాను. అలాంటప్పుడు మనకు ఎటువంటి అడ్వాంటేజ్ ఉందంటే, ఫస్ట్ డే మనం స్కాల్ప్ 2,500 గ్రాఫ్ట్స్ చేసుకుని నెక్స్ట్ డే మళ్ళీ 2,000 to 2,500 గ్రాఫ్ట్స్ చేసుకోవచ్చు. దానివల్ల గ్రాఫ్ట్స్ మనం బయట ఉంచే టైం తగ్గిపోతుంది కాబట్టి గ్రోత్ రేట్ బాగుంటుంది. యాక్చువల్గా ఇలా చేయడం వలన ఫస్ట్ డేను మనకు కన్జ్యూమబుల్స్ ఖర్చు అవుతాయి, సెకండ్ డేను మనకు కన్జ్యూమబుల్స్ ఖర్చు అవుతాయి. సో ఆ విధంగా 2 రోజులు ప్రొసీజర్ చేస్తే మనం ఎక్కువ గ్రాఫ్ట్స్ని టార్గెట్ చేసే అవకాశం. ఇక్కడ 2 consecutive days మనం ప్రొసీజర్ అనుకున్నప్పుడు స్కాల్ప్ నుంచే మనం 2 days కొద్దిమందికి చేయొచ్చు. కొద్దిమందికి స్కాల్ప్లో 3,500 గ్రాఫ్ట్స్ తీసి నెక్స్ట్ డే మనం బీర్డ్లో కూడా 1,500 to 2,500 గ్రాఫ్ట్స్ కూడా తీయచ్చు. సో ఆ విధంగా కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే కొద్దిమందికి 3,500 గ్రాఫ్ట్స్ కంటే స్కాల్ప్లో ఎక్కువ తీయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు బియర్డ్ వాడుకోవచ్చు. మన బియర్డ్ బాగుంటే బియర్డ్ గ్రాఫ్ట్లు కూడా తీసుకుంటాం. సో ఆ విధంగా బియర్డ్ స్కాల్ప్ రెండు కంబైన్ చేసి మనం 2 days ప్రొసీజర్ కూడా పెట్టచ్చు. ఇక్కడ అలోన్ బియర్డ్, ఓన్లీ బియర్డ్ గ్రాఫ్ట్స్ మనం తీసుకొని ఇంప్లాంట్ చేస్తే అంత న్యాచురల్గా ఉండదు. కాబట్టి యూజువల్గా మనం సాధారణంగా బియర్డ్ గ్రాఫ్ట్ని తీసుకొని ఫ్రంట్ హెయిర్ లైన్లో కానీ క్రౌన్లో కానీ ఇంప్లాంట్ చేయం. కాంబినేషన్ అంటే మనం స్కాల్ప్లో తీసుకుంటాము, నెక్స్ట్ డే బియర్డ్లో తీసుకుంటాం. కాబట్టి స్కాల్ప్లో తీసుకున్న హెయిర్ని మనం ఫ్రంటల్ హెయిర్ లైన్లో మరియు క్రౌన్ భాగంలో ఇంప్లాంట్ చేసుకుంటాము. మధ్యలో వచ్చే మధ్యలో బియర్డ్ నుంచి వచ్చిన గ్రాఫ్ట్స్ని ఇంప్లాంట్ చేసుకుంటాం. అక్కడక్కడ కంబైన్ కూడా చేస్తాం. ఈ 2 రోజుల ప్రొసీజర్ వల్ల మనకి ఎక్కువ బాల్డ్నెస్ కవర్ చేయడానికి కుదురుతుంది, ఎక్కువ గ్రాఫ్ట్స్ టార్గెట్ చేయడానికి కుదురుతుంది. ఇది ఒక బ్యూటిఫుల్ ప్రొసీజర్. ఎందుకంటే చాలా మందికి ట్రావెల్ చేయడానికి కష్టంగా ఉంటుంది. మాటికి అబ్రాడ్ నుంచి ప్రొసీజర్ కోసం రాలేరు. ఎందుకంటే ప్రొసీజర్ కోసం వచ్చే ఖర్చుకే ప్రొసీజర్ అయిపోతుంది కాబట్టి. సో చాలా మందికి అది మంచి యూస్ఫుల్ టెక్నిక్ అనమాట. సో అందువల్ల 3,500తో మనం లిమిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేటప్పుడు 5,000 to 6,000 గ్రాఫ్ట్స్ కూడా మనం చేయొచ్చు. అదొక లేటెస్ట్గా వచ్చిన 2 days ఆర్ ఈవెన్ 3 days కన్సిక్యూటివ్ ప్రొసీజర్ అని చెప్పచ్చు. ఇది కన్క్లూజన్ ఏంటంటే, ఈ టెక్నిక్ ఎవరికి సూటబుల్ అవుతుందంటే, ఒక సెషన్ చేసుకుని మళ్ళీ 6 months వెయిట్ చేసి ఇంకో సెషన్ రావడానికి కష్టము, దూరం అనిపించింది అనుకోండి, అంటే వేరే ప్లేస్ నుంచి ట్రావెల్ చేయాలనిపించింది, లేకపోతే 8 months 9 months మ్యారేజ్ ఉన్నప్పుడు,
లేకపోతే పర్సనల్గా ఏదైనా ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇంకా 8 months తర్వాత మళ్ళీ నాకు లీవ్ దొరకదు అన్నప్పుడు అటువంటి వాళ్ళు 2 consecutive days ప్రొసీజర్ చేసుకోవడం వల్ల ఇన్స్టెడ్ ఆఫ్ 3,500 4,000 లోపల టార్గెట్ చేసే గ్రాఫ్ట్స్ 6,000 కూడా మనం టార్గెట్ చేయొచ్చు. అయితే ఇక్కడ చాలా మంది 6,000 10,000 అని చెప్తున్నారు. నేను చెప్తున్నది గ్రాఫ్ట్స్, నాట్ ఫాలికల్స్. సో 6,000 గ్రాఫ్ట్స్ ఈక్వల్ టు మోర్ దెన్ 12,000 ఫాలికల్స్. సో కాబట్టి అట్లాంటి 2 days ప్రొసీజర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి టైం మిగులుతుంది, మళ్ళీ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది లార్జ్ బాల్డ్ ఏరియా ఉన్నప్పుడు డెఫినెట్గా మన సెకండ్ డిసిషన్ అవసరం ఉన్న వాళ్ళకి మళ్ళీ ఎప్పుడో 6 months తర్వాత రాకుండా తర్వాత కూడా మనం ఇమ్మీడియట్గా కూడా చేసుకోవచ్చు. ఇది ఈ టెక్నిక్ యొక్క మనకు అడ్వాంటేజెస్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.